ఈ వీడియోలో ఫస్ట్ మీకు జంపన్న వాగునైతే చూపిస్తా. అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడ అమ్మవాళ్ళను దర్శించుకుందాము. ఆ తర్వాతకి ఈ సంవత్సరం టెంపుల్లో వచ్చినటువంటి మార్పులన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెంపుల్లో నైట్ పూట వ్యూ కూడా చాలా బాగుంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. హైదరాబాద్ నుంచి మేడారానికి మేము ఓన్ వెహికల్లో అయితే వచ్చినాము. మీరు కూడా ఓన్ వెహికల్ ప్లానింగ్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో అయితే చూడండి. డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ముందుగా ఈ వీడియోను ఒక లైక్ చేసేసి నాకు ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. మనకు కనిపిస్తున్నదంతా కూడా జంపన్న వాగు. ఇక్కడ ట్యాప్స్ అయితే అరేంజ్ చేసేసారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి వాళ్ళు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ట్యాప్ కింద శుభ్రంగా మనకు స్నానం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ జంపన్న వాగులో ఈసారి ఉండాల్సినంత నీళ్ళైతే ఎక్కువైతే ఏం లేవు, కొన్ని ఉన్నవి. ట్యాప్స్ ద్వారా మాత్రం అయితే ఇక్కడ నీళ్ళైతే అందుబాటులో ఉన్నవి. సో 2024లో మనం ఇక్కడ ఈ మేడారంకి వచ్చినప్పుడు ఈ మేడారం సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జంపన్న వాగు, తర్వాత చిలకల గుట్ట, సమ్మక్క సారక్క, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఈ టెంపుల్కు సంబంధించినటువంటి చరిత్ర, ఇతర మూలాలు కనుక తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని అయితే తప్పనిసరిగా చూడండి. ఇట్ గివ్స్ వెరీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. జంపన్న వాగులో స్నానం ఘట్టాలను చూడవచ్చు. ఆ చివరి నుంచి ఇక్కడ ఈ చివరి వరకు కూడా స్నాన ఘట్టాలను అయితే ఏర్పాటు చేశారు. జంపన్న వాగు వచ్చేటువంటి భక్తుల కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. స్నాన ఘట్టాల దగ్గర ఈవెన్ లేడీస్ కోసం అయితే ఇక్కడ స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి కూడా గదులు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది తలనీలాలు తీసేటువంటి ప్రదేశం కూడా ఉంది. సో ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. చేసిన తర్వాతకి నెక్స్ట్ అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్దాము. సో మేమందరం కూడా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వెయిటింగ్. ఓ చాలా వేడివేడిగా ఉంది. అబ్బా ఉఫు 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 ఉఫు. చాలా బాగుంది కూర. సేమ్ చికెన్ మటన్ స్మెల్ వస్తుంది కదా బ్రో. సో ఇవన్నీ కూడా ఇక్కడ చికెన్ షాప్స్ గిట్ట అయితే ఇక్కడ రెడీగా ఉన్నవి. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న చిన్న కిరాణా షాపులలో కూడా ఇక్కడ ఏంది ఆల్కహాల్ అయితే దొరుకుతుంది. సో ఇవన్నీ కిరాణా షాప్స్, తర్వాతకి చికెన్ షాప్స్, ఇవన్నీ కూడా కలగలిసి ఉంటాయి మొత్తం. సో మనం జనరల్గా గోవాకు పోయినప్పుడు ఆల్కహాల్ అనేది ప్రతి పక్క షాపులలో కూడా దొరుకుతుంది కదా, కిరాణా షాపు లాగా. సేమ్ అట్లా ఇక్కడ మేడారం జాతర టైంలో ప్రతి షాపులో కూడా ఇక్కడ ఆల్కహాల్ అయితే దొరుకుతుంది. కాకపోతే నువ్వు ఎంఆర్పి కంటే కూడా డబుల్ ప్రైస్ అయితే ఉంటుంది. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు కూడా వచ్చారు. ఏ స్కూల్ సార్ వీళ్ళది? నల్గొండ డిస్టికా? గవర్నమెంటా ప్రైవేట్ స్కూల్? అది గవర్నమెంట్. గుడ్ గుడ్. సో ఇది చిలకల గుట్టకి వెళ్ళేటువంటి దారి. ఇక్కడ బోర్డు కూడా ఉంది, ఇక్కడ చూడవచ్చు. సో ఇలా కనుక స్ట్రైట్ కనుక వెళ్తే ఇక్కడ దాదాపు అట్లా మనకు ఒక చివర్లో కనిపిస్తుంది కదా, సో అదే చిలకల గుట్ట. సో ఈ చిలకల గుట్టకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం 2024లో చేసినటువంటి వీడియోలో అయితే చాలానే ఉంది. వీళ్ళైతే మనకు ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడైతే మీరు చూడవచ్చు. సో ఇక్కడ మనకు రకరకాల బంగారాలు అయితే ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది ఒకటి 30 రూపాయలు. ఇది ఒకటి 30 రూపాయలు. తర్వాతకి ఇది కనిపిస్తుంది కదా బంగారం. సో ఇదైతే 50 రూపాయలు ఒకటి. తర్వాతకి ఇది కేజీ, ఇంకొకటి కేజీ. ఇదైతే కేజీ బెల్లం అయితే ఇక్కడ 80 రూపాయలు. సో జనరల్గా ఏంటంటే మనం సమ్మక్క దగ్గర ఒకటి పెడతాం, సారక్క దగ్గర ఒకటి పెడతాం మనం. సో ఇది ఐటీడీఏ ఆఫీసు. ఇంకా కొంచెం మనకు స్ట్రేట్ కనుక పోతే అమ్మవారి గద్దె అయితే వస్తుంది. సో అక్కడ నుంచి కాకుండా ఇక్కడ రూట్ని అయితే రీడైరెక్ట్ చేశారు. సో అందరు కూడా ఇట్లకెళ్ళి అయితే వెళ్తున్నారు. సో ఎందుకోసం అంటే ఇక్కడ మరమ్మతు పనులు అయితే జరుగుతూ ఉన్నవి. సో అందుకోసం అన్నట్టుగా ఇక్కడ అలవ్ అయితే చేయట్లేదు. సో భక్తులందరూ కూడా ఇక్కడ ఈ దారి గుండా అయితే పంపిస్తున్నారు. మినిస్టర్ సీతకి అయితే వెళ్తా ఉంది ఇప్పుడు కాన్వాయ్లా. సో బంగారం అయితే తీసేసుకున్నాం మనం. సో అమ్మవారి దర్శనం కోసం అయితే ఇప్పుడు వెళ్తున్నాము. సో మనం ఇదే దారి మొత్తానికి అయితే చాలా హెవీ రష్ అయితే ఉన్నది. సో ఇదంతా కూడా పెద్ద క్యూ అయితే ఉంది. ఈ క్యూ గుండానే వెళ్ళాలి ఇంకా మనం.
సో ఇదే మనకు కనిపిస్తున్నటువంటిది ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికైతే వెళ్తున్నాం మనం. ఇంకా ఈరోజు ఆదివారం కావడంతో ఇక్కడ జనాల సంఖ్య అయితే చాలా హెవీగా ఉన్నది. సో ఇక్కడ చూడొచ్చు, నా వెనకాల ఇప్పుడు ప్రజెంట్గా నేను సమ్మక్క సారక్క గద్దె దగ్గర అయితే ఉన్నాను. సో నా వెనకాల కనిపిస్తుంది కూడా గద్దెలే. ఇక్కడ ఆచారం ప్రకారం కోడిని పైకి ఎగరేయాలి. ఇలా ఎందుకు చేయాలో నాకైతే క్లారిటీ లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. బట్ కోడిని ఎన్నిసార్లు ఎగరేస్తే అన్ని 10 రూపాయలు అయితే వాళ్ళకి ఇవ్వాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. నేను జనవరి 2nd సాటర్డే సండే రోజు వచ్చిన. ఈ 2 డేస్ హాలిడేస్ కావడంతో అసలు జనాల సంఖ్య మాత్రం అసలు మామూలుగా లేదు. ఇంతమంది జనాలను చూసిన తర్వాతకి నా మనసు లోపల వచ్చినటువంటి తాటని చెప్పనా, ఇది కేవలం గుంపు కాదు, కోట్లాది మందిని నడిపించేటువంటి భక్తి మార్గం. ₹100 అది పెద్దదైతే 20. సో ఇవి నెమలికలు 50కి 3 అయితే ఇచ్చారు. ఇది గుడి దగ్గర కన్స్ట్రక్షన్స్ పనులు అయితే కంప్లీట్ కాలేదు, ఇవి ఇంకా నడుస్తూనే ఉన్నవి. చూడండి ఒకసారి, వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. అమ్మవారి దర్శనం అయ్యాక బయటకు వచ్చిన తర్వాతకి ఇలాంటి షాప్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటవి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కోయ దొరలు కూడా ఉంటారు. సో మన జాతకం అయితే చెప్తారు వాళ్ళు. సో దీనికైతే డబ్బులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు మీరు చూసింది డే టైంలో ఉన్నటువంటి మేడారాన్ని. ఇప్పుడు నైట్ టైం చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మేడారం టెంపుల్ దగ్గర మధ్యలో మన ఈ కోడలి ఉంటుంది కదా, 4 రోడ్స్ ఉండే దగ్గర. సో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నటువంటి విగ్రహాలను అయితే ఏర్పాటు చేసారు. చూడొచ్చు ఇవన్నీ కూడా. సో ఇక్కడ గిరిజన సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేసారు. రియలీ ఇట్ ఇస్ లుక్స్ గుడ్ యాక్చువల్లీ. ఇక్కడ కనిపిస్తున్నటువంటి విగ్రహాలు అయితే ఇంక ఓపెన్ చేయలేదు. చెప్పినా కదా ఇంకా రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయని. ఇవన్నీ అయిపోయిన తర్వాత చేస్తారు కావచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి ఒక భక్తునితో అయితే ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడదాం. ఇప్పటికే మొన్న నిన్న చూసుకుంటే చాలా జనాలు చచ్చిపోయారు. రేపు దాదాపు అమ్మవారు వచ్చే టైంలో ఏం లేదనుకున్న 1.5 మంది రాబోతున్నారు. అందుకు దీనికి చాలా అభివృద్ధి చేయబడుతున్నారు. ఈ మేడారం టెంపుల్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా అది కంప్లీట్ అయితే కాలేదు. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో మన ఈ పని కోసం రెయిన్బోలో కష్టపడుతున్నటువంటి వర్కర్స్ అయితే కొద్దిమంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుదాం. అన్న, మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? మేము డిసెంబర్ 2వ తారీఖు వచ్చినాను సార్. 2వ తారీఖు నుంచి పని చేస్తున్నాను సార్. ఏమని చేస్తున్నారు మీరు ఇక్కడ? ఈ ప్రాకారం కూడా సార్, మొత్తం ప్రాకారం కూడా అంతా కూడా ఎప్పటివరకు కంప్లీట్గా వచ్చేది? 20వ తారీఖు వరకు అని అనుకుంటున్నాను సార్. ఇంకా సార్ వాళ్ళు ఎంతవరకు చేపిస్తారో తెలియదు సార్, టైం చెప్పలేదు. సో నిజంగా మీరు చాలా చేస్తున్న వర్క్ అయితే మామూలు విషయం కాదు ఇది. యు ఆర్ డూయింగ్ ఏ రియలీ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. సమ్మక్క సారక్క ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ అయినటువంటి అరుణ్ కుమార్ మైపతిని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియోను నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. సమ్మక్క సారలమ్మ గద్దెల చరిత్రను బయటికి తీయడానికి వచ్చేసినటువంటి ఉషాకర్ ట్రావెల్ ఛానల్కు ప్రత్యేక స్వాగతం. 2024లో కనిపించినటువంటి స్ట్రక్చర్ అయితే కంప్లీట్గా ఇప్పుడు డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం అయితే న్యూ రెనోవేషన్ అయితే మనం చూడబోతున్నాం. సో ఒకసారి అయితే వాటిని చూద్దాం మనం. ఇక్కడ మొక్కులు సమర్పించేటువంటి భక్తులు ఈ విధంగా మనకు తల మీద బంగారాన్ని అయితే పెట్టుకొని అమ్మవారికి అయితే సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ చూడవచ్చు మనం. సో సమ్మక్క గద్దె తర్వాతకి సారక్క గద్దె సంబంధించినటువంటి గద్దె, ఆ తర్వాతకి
గోవిందరాజు, ఆ తర్వాతకి పగిడిద్దరాజు గద్దె. ఈ విధంగా 4 గద్దెలకు సంబంధించినటువంటి వరుస క్రమం అయితే ఇక్కడ ఉంటుంది. ప్రజెంట్గా మనం సమ్మక్కకు సంబంధించినటువంటి గద్దె దగ్గర అయితే ఉన్నాము. చూడండి ఇక్కడ వెనకాల చాలా మంది భక్తులు అయితే ఇక్కడ వస్తూ ఉన్నారు. ఈ రోజు మనతో జోగిని శ్వేత గారు అయితే ఉన్నారు. ప్రజెంట్గా మనం సమ్మక్క గద్దె దగ్గర అయితే ఉన్నాము. సో వారితో మనం ఈ టెంపుల్కి సంబంధించినటువంటి విశేషాలు అయితే ఒకసారి మనం మాట్లాడదాం. అమ్మవారు విశిష్టత గురించి చెప్పాలంటే ఈ జగతిలో ప్రతి ఒక్క దేవతను చూడాలన్నా మనమే వెళ్ళిపోవాలి దేవుళ్ళ దగ్గరికి. మనల్ని చూడడానికి వచ్చే అమ్మవారు అంటే ఈ సమ్మక్క సారలమ్మ ఒక్కటే. చిలకలగుట్ట నుంచి సమ్మక్క వస్తుంది, కన్నెపల్లి నుంచి సారలమ్మ వస్తుంది. అమ్మవారు గద్దెపైకి ఎక్కగానే ఎక్కడెక్కడైతే శివసత్తులు ఉంటారో వాళ్ళందరికీ పూనకాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బెల్లాన్ని బంగారంతో కొలుచుకుంటాం. ఈ రోజులలో బంగారం రేటు ఎక్కువైపోయి ఆ బంగారాన్ని కొనలేము, కానీ ఈ అమ్మ బంగారం అయితే కొనగలుగుతున్నాం. ఇది వచ్చేసి సమ్మక్క గద్దె అంటారు. అక్కడ ముందు చూసుకుంటే సారలమ్మ గద్దె. ఇదివరకు ఇక్కడ నుంచి ఇక్కడ ఎదురుగా పగిడిద్దరాజు ఉండేది. పగిడిద్దరాజుని తీసి అక్కడ పెట్టారు. కొంచెం ఇది బాధాకరణమని చాలామంది నోట నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఆ అమ్మవారికి ఎదురుగా తన భర్త ఉంటే మంచిదని చాలామంది అన్నారు. ఇప్పసారతోని కొలుచుకుంటారు. ఇక్కడ వచ్చేసి సమ్మక్క గద్దె అమ్మవారు అయిపోయింది. ఆ సారలమ్మ నెక్స్ట్ వచ్చేసి సారలమ్మ గద్దె. సారలమ్మ గద్దె అమ్మవారు సారలమ్మ వెళ్ళాలన్నా కూడా సారలమ్మ ఇక్కడికి వస్తుంది. వచ్చినాక తను ఇక్కడ కూర్చొని అమ్మవారికి ఇక్కడ చాలా పూజలు అంటే మనకు తెలియని పూజలు. బయట గుళ్ళల్లో మాత్రం అర్చకులు పూజలు చేస్తారు. ఇక్కడ మాత్రం ఎలాంటి పూజ అంటే మనకు తెలియని పూజ, రహస్యం. ఈ జగతిలో రహస్యంగా దాసి ఉన్నదంటే సమ్మక్క సారలమ్మ పూజ ఒకటే. అది కోయ పూజలతో జరుగుతుంది. ఇదే అమ్మవార్లకి ఇక్కడ పూజ జరుగుతుంది. రాత్రి ఇప్పుడు దాదాపుగా 9 అవుతుంది. బట్ అయినా సరే ఇక్కడ జనాలు మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఒక పక్కన కన్స్ట్రక్షన్ వర్క్, మరో పక్కన భక్తుల సందోహం మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఇక్కడ ఒక ఆవిడకైతే ఇక్కడ మనకు అమ్మవారు అయితే వస్తున్నారు, చూడొచ్చు మనం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? కరీంనగర్ సార్. కరీంనగర్. అమ్మవారి ఆయన మొక్కు ఉందా మీకు? అవును, మా అబ్బాయి పాస్ అయితే మొక్కు చెల్లిస్తామని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా బీటెక్ పాస్ అయ్యాడు. అమ్మవారికి మొక్కు చెల్లిస్తున్నాం. సో ఇక్కడ మనకి ఎల్లో టీషర్ట్లో కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా గిరిజన జాతికి సంబంధించినటువంటి పూజారులు. సో ఈ సమ్మక్క సారక్క టెంపుల్లో వీళ్ళు మాత్రమే పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారికి గుడి లేదు, గుడి గోపురాలు లేవు, దీపం ఉండదు, దీప నైవేద్యాలు ఉండవు, దీప నైవేద్యాలు ఏమి ఉండవు. అమ్మవారికి బంగారం మహత్యము. అమ్మవారికి నిత్యము పసుపు కుంకుమతోనే అలంకరణ, ఎట్లాంటి అలంకరణ ఉండదు. ఈ సరళమ్మ గద్దకు సంబంధించినటువంటి ఇదంతా కూడా ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ భక్తులందరినీ ఇక్కడ కంప్లీట్గా అయితే అలౌ చేయట్లేదు. సో ఇక్కడ అయితే మనం చూడొచ్చు. సో కొంత స్పేస్ వరకు మాత్రమే అలౌ చేస్తున్నారు. సో ఇది సారలమ్మ గద్దకు సంబంధించినటువంటి అయితే విషయము. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మనకు కనిపిస్తున్నటువంటిది గోవిందరాజు గద్దె. ఈ సంవత్సరం కొత్తగా గుడి ప్రాకారాలను రాతితో నిర్మించారు. ప్రతి రాతి మీద కూడా కొన్ని రకాలైనటువంటి బొమ్మలు కనిపిస్తవి. ప్రతి బొమ్మ ఒక చరిత్రను తెలియజేస్తుంది. ఫస్ట్ సమ్మక్కను, ఆ తర్వాత సారలమ్మను, ఆ తర్వాతకి గోవిందరాజును, వీళ్ళన్నిటిని దర్శనం చేసేసుకున్నాము. నెక్స్ట్ మనం పగిడిద్దరాజు గద్దెకైతే వెళ్తున్నాం మనం. ఓకే, లెట్స్ గో. సో మనకు కనిపిస్తుందంతా కూడా పగిడిద్దరాజుకు గద్దెకు సంబంధించినటువంటి దృగ్విషయం. ఇదంతా కూడా ఈ విధంగా మొత్తం 4 గద్దెలను అయితే మనం కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే ఇలా ఉంది. ఇంతకు ముందు ఎలా ఉండేదో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉన్నటువంటి మన పాత వీడియోలో అయితే చూడండి, మీకైతే ఒక అవగాహన వస్తుంది. ఇదంతా నేను ఎక్స్ప్లోర్ చేసేసరికి నైట్ 11 అయింది. ఆ తర్వాతకి ఇంకొక హోటల్కి వెళ్ళి జస్ట్ డిన్నర్ చేసేసి అక్కడ నుంచి నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోయాను పడుకోవడానికి. ఇది నేను స్టే చేసినటువంటి హోటలు.
నిజానికి ఇది హోటల్ ఏం కాదు, ఇదన్నీ కూడా టెంపరీ షెడ్స్. ఒక్కసారి మనకి జాతర అయిపోయిందంటే ఇక్కడ ఇవేం కనిపించవు. ఇవన్నీ కూడా ఏంటంటే తడకలతో కట్టిర్రు. సో ఇది నేను స్టే చేసినటువంటి రూము. చూడండి ఒకసారి. ఈ రూమ్లో మా వాళ్ళు ఆల్రెడీ పడుకొని ఉన్నారు. దీనికైతే మాకు 1200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.